హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ముగ్గు చూపించట్లేదండి, కానీ ఒక మంచి వీడియో అయితే చూపిస్తాను. మా ఇంటి పైన మేడ మీద రోజు పావురాలు చిలుకలు వస్తాయండి. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతిరోజు ఉదయం నేను లేవగానే ముందు వాకిట్లో ముగ్గు వేస్తానండి. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అదేనండి పావురాలు చిలుకలకు ఫుడ్ పెట్టడానికి పైకి వెళ్తానండి. అవి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. చాలా భయంగా ఉంటాయండి. చూసారా చిలకలను? చిన్న శబ్దం వచ్చినా ఎగిరిపోతాయి. చిలకలను మనం రామచిలుకలని పిలుస్తాం. దానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా అయితే ఏకపత్ని వ్రతం చేశారు, అలాగే రామచిలుకలు కూడా వాటి లైఫ్లో ఒకే పక్షితో జత కడతాయంటండి. అందుకని చిలుకలు రామచిలుకలు అంటారు. అంతేకాదండి, అమ్మవారి ఆలయాల్లో కూడా అమ్మవారి చేతిలో చిలుక ఉండటం గమనించండి. ఉదాహరణకి కంచి కామాక్షి, మధుర మీనాక్షి అమ్మవారి చేతిలో ఇలా చాలా మూల దగ్గర ఉంటాయండి. అంటే అమ్మవారికి కూడా రామచిలుకలు అంటే ఎంతో ప్రీతి. ఇలా పక్షులకు ప్రతిరోజు ఫుడ్ వేసి వాటిని స్వేచ్ఛగా విహరించే మంచిదా, లేక పంజరంలో బంధించడం మంచిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. చూసారా, శబ్దం రాగానే చిన్న సౌండ్ రాగానే ఎగిరిపోయినాయన్నీ, మళ్ళీ అన్నీ వచ్చేసాయి ముగ్గు తినటానికి. సరే, మనుషుల్లో ఐకమత్యం ఉండదు కానీ పక్షుల్లో చూడండి ఎంత చక్కగా ఐకమత్యం ఉందో. అవన్నీ వస్తాయి కానీ తినవండి, కలిసికట్టుగా తింటాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.